అదృష్టం అంటే మేషరాశి వారిది. నవంబర్ 28, 29, 30వ తేదీలో మీరు జరగబోయేది ఇదే. మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది. ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలత బాగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు అయితే బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక వీరి వ్యాపారం చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారం చేసేవారికి అయితే అనుకూలత అయితే బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసేవాళ్ళు పెట్టుబడులు పెట్టేటటువంటిగా పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాల వైపు కూడా అధికంగానే పొందబోతున్నారు. ఈ మేషరాశి వారు ఆర్థిక స్థితి వారం ఒక్కొక్కసారి చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా కొన్ని డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించటం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు ఏ జన్మల పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా గంట స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మనం చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మేము కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. దేని గురించి కూడా ఆలోచించకండి. ఉన్న అన్ని కష్టాలను కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అయితే బాగా కాలం కలిసి వస్తుంది. మీరు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థానంలో చూస్తారు కాబట్టి ఇప్పుడు మీకు అంతా కూడా బాగుంటుంది. దేని గురించి కూడా ఆలోచించకండి. అలాగే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడం కూడా ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. తప్పకుండా ఫలితం అనేది చూస్తారు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఇక ఈ మేషరాశి వారు ఈ వ్యాపారం చేసే విషయానికి వచ్చినట్లయితే వ్యాపార పరంగా కూడా అంతగానో బాగుంటుంది. అలానే ఇక వివాహాలు చేయడంలో మాత్రం విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగటం లేదని బాధపడే వారికి మంచిగానే జరుగుతాయి వివాహాలు. దీని గురించి ఆలోచించకండి. అన్ని కష్టాలు అన్ని వాళ్ళు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. అలానే ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రయోగాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితమే చూస్తారు. అన్ని విధాలుగా కూడా మీకు ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. దీని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే మంచి అవుతుందో అదే చేసేసుకోండి. అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. మేషరాశి వారికి ఇప్పుడంతా కూడా బాగుంటుంది. అలానే సంతానం కలగటం లేదని ఎవరైతే బాధపడుతుంటారో వారిపై ఇక బాధపడకండి. మీకు ఇప్పుడు మంచిగా సంతానం అనేది కూడా కలుగుతుంది. దీని గురించి అయితే అస్సలు ఆలోచించకండి. ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థానంలో చూస్తారు కాబట్టి ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా చూస్తారు. అలానే ఈ మేషరాశి జాతకులకు ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాలంటే ముఖ్య వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే కెరియర్ పరంగా కావచ్చు, కొన్ని అవకాశానికి ప్రయాణాలు మీరు అధికంగా చూడబోతూ ఉంటారు. అంటే ఈ సమయంలో మీరు ప్రయాణాలు అనేటివి అధికంగా చేస్తారని చెప్పవచ్చు. మీరు ఒక పాజిటివ్ అలానే మీరు ప్రయాణాలు చేస్తారని చెప్పవాలి. ఇక నెగిటివ్ అయితే ఏం లేదండి, అంతా కూడా బాగుంటుంది. ఉన్న అన్ని కష్టాలు అన్ని మార్లు కూడా పూర్తిగా తొలగిపోయేటప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా చూస్తారు. దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు. మేషరాశి వారికి అయితే బాగా కాలం కలిసి వస్తుంది. ఈ మేషరాశి జాతకులు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని మనం కూడా బాగుండడం వల్ల తపనతో ఉంటారు. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కాలం అని చెప్పుకోవచ్చు. అలానే మనం చూసుకున్నట్లయితే కనుక
ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది. వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించకండి. ఆరోగ్యపరంగా అయితే మార్పు అనేది మీరు తప్పకుండా చూస్తారు. ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి గొర్రె, మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశుల వారికి శాస్త్ర విద్య, సాంకేతిక విద్యలు, అలాగే కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. వారి వాహనం నడపడం, యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించి వాహనాలు నడపడం, యుద్ధ విమాన పల్లకులుగాను, అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగానే చెప్పుకోవచ్చు. మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ఈ స్వతంత్రంలో ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంత ఘనకార్యమైనా సరే సులభంగా చేస్తారు. ఇలాంటి విషయంలో మీరు అహంకారం, నిర్లక్ష్యం పెరుగుతుంది. ఈ మేషరాశి వారు ముఖ్యంగా శుభం కలదు. ఎవరైనా సరే సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారంలో లభించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య, చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీరికి ఉన్నటువంటి వాగ్దాటితో వ్యక్తులు సమీకరించి మహాకార్యాలు కూడా సాధించగలరు. వీళ్ళు ఆచరించేవారు హృదయంలో ఉండి ఎంత దుష్కర కార్యంలో కూడా దొరకగలరు. అసంచలమైన మనోన్నస్యము, సాహసము వీరి లక్షణములు. మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా కలదు. మేషరాశి వారి జన్మతర వీరికి పోలీసు, మిలిటరీ, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలను, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్త్ర సామాగ్రి, శస్త్రచికిత్స వంటి పరికరములు కొందరు వ్యాపారంలో వీరికి లాభదాయకములు అవుతాయి. ఈ రాశి వారి ఖనిజములు, వస్త్ర సామాగ్రి, శస్త్రచికిత్స పరికరములు, వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారి రాజకీయం నందు సమర్థవంతంగా వ్యవహరించగలరు. ఈ మేషరాశి వారికి కూడా అంతా బాగుంటుంది. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకం చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు. ఈ మేషరాశి వాళ్ళు చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిది. మేషరాశి వారు కార్యవాదులు. దీర్ఘకాలంగా ఆలోచించడం వీళ్ళకి అస్సలు పడదు. మనసులో తట్టిన ఆలోచన దైనను కూడా కార్యరూపం పెట్టవనేది నిద్ర పట్టదు. వీళ్ళ క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరంతా కూడా భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం ఉండదు. ఈ మేషరాశి వారి నీచగ్రహణ వీక్షణంకున్నట్టు ఏంటంటే మొదటిగా పరవశిస్తారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల వీరికి మార్పులు అనేవి తప్పకుండా కనిపిస్తాయి. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూస్తున్నారు కదా. కాబట్టి భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వరకు సింహనము గొర్రె, అధిపతి కుజుడు. అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయేటప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు ఎప్పుడు కూడా అందరినీ ఒకేసారి స్థానంలో చూస్తారు కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా చూస్తారు. అలానే మీ మేషరాశి జాతకులకు ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారంలో పని మీద కూడా